హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిని హోమ్ డిషెస్. ఏంటిది అనుకుంటున్నారా? అదేనండి, పనస గింజలు ఉంటాయి కదా, దానితో వడ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇవి పనస గింజలు. మనం తిని కానీ పనసపళ్ళు తిని కానీ పనస గింజలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఇలా వడ చేసుకుని చాలా బాగుంటుంది. పనస గింజలు, దానికి కావాల్సిన ధనియాలు, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, నేరేడుపాయ, ఎండుమిర్చి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ పనస గింజలు ఫుల్గా వాష్ చేసి మనం కుక్కర్లోని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పనస పిక్కలు బాగా వాష్ చేసి కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ 4 విజిల్స్ అండి. మరీ ఎక్కువైతే పేస్ట్ అయిపోద్ది. ఇలాగా నేను కుక్కర్లో పెట్టాను. ఈ విజిల్స్ వచ్చే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి, పచ్చిమిర్చిని కూడా అలాగే కట్ చేయాలి. సో ఇప్పుడు ఉడికిపోయిన ఉంటాయి కదా, దాని మీద వైట్గా లేయర్ ఉందో చూడండి, అవన్నీ తీసేయాలి. తీసేస్తే చూడండి, ఇలా లేయర్ అన్నీ తీసిన తర్వాత మనకి ఇలా ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న పీసులుగా తయారు చేసి ఇగో చూడండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి మనం చేయవలసింది ఏంటంటే మిక్సీలో వేయాలి. ఈ లోపల ఆయిల్ బాయిల్ అవుతుంది కదా, దాని గురించే అక్కడ పెట్టాను. ఆయిల్ స్టవ్ వెలిగించండి. ఇప్పుడు మిక్సీలో చూడండి, మనం తీసుకున్నవి పనసపిక్కలు, మీరు నెక్స్ట్ సాల్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, వీటన్నిటిని తీసుకొని ఇగో మిక్సీలోని పేస్ట్ చేసాము. చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. దీంట్లోకి మనం తీసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు మిక్స్ చేసేయాలండి. మిక్స్ చేసి చూడండి, అలా చేసుకొని ఇలా వడలాగా చేసుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లోకి ఒక్కొక్క వడ అనేది పంపించాలండి. ఇది ఎలా ఉంటుందంటే, మనం తీసుకున్న గారెల పిండిలో ఉండదు, కొంచెం గట్టిగా ఉండదు. దానివల్ల ఇవి ఏంటంటే నీళ్ళు తడి చేసుకొని మనం ఇలాగ చేయాలండి వడ. కొంచెం వాటర్ అనేది తడి చేసుకొని మనం వడ చేస్తే ఆ వడ అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి. ఆనియన్స్ అవి ఎక్కువ వేయాలి. చూడండి, ఇలా వాటర్ తడి చేసుకొని మనం ఇలా ఫామ్ చేసుకుంటే క్రిస్పీగా ఉండే పనస గింజలతో వడ అనేది ప్రిపేర్ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవి ఇలా తీసుకొని సర్వ్ చేసి టమాటా సాస్లో కానీ పికిల్తో కానీ నంచుకుంటే సూపర్ ఉంటుందండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.